హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి ఇలా లెంతీ క్వెషన్స్ ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. ఎందుకంటే లెంతీ క్వెషన్స్ చాలా వరకు ఈజీగా ఉంటాయి. మనం ఆ క్వెషన్స్‌ని జాగ్రత్తగా చూడాలంతే. సో, ఫస్ట్ మనం చూసే ముందు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్ కరెక్ట్ అడిగారా? ఇన్‌కరెక్ట్ అడిగారా? అనేది చూసుకోవాలన్నమాట. సో, మనకి విచ్ ఆఫ్ ది అబోవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్‌కరెక్ట్ అన్నారు. సో, సరికానివి అని అడిగారు. సరికానివి అని అడిగినప్పుడు మనకి ఈ స్టేట్మెంట్స్‌లో ఏ స్టేట్మెంట్ అయినా సరైనది కనుక తెలిసుంటే మనం దాన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో యూస్ చేసుకోవచ్చనమాట. సో, మనకి స్టేట్మెంట్స్ చూసుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్. సో, మనకి పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ గురించి మనకి స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో, మనకి పీఎం కేర్స్ అంటే మనకి న్యూస్ ఫాలో అవుతూ ఉంటే మనకి కోవిడ్-19 టైంలో పీఎం కేర్స్ అనే ఒక చారిటబుల్ ఫండ్ అనేది ఏర్పాటు చేశారు. దాని ద్వారా మనకి చిల్డ్రన్ స్కీమ్‌ని లాంచ్ చేశారనమాట. సో, దాని గురించి స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆన్ 11th March 2020 ఫర్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ డ్యూ టు కోవిడ్-19 పాండమిక్. సో, మనకి పీఎం కేర్స్ చిల్డ్రన్ స్కీమ్‌ని ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేశారు. లాంచ్ డేట్ ఇచ్చారు. సో, 11th March 2020. ఇది మనకి ఈ స్కీమ్ లాంచ్ చేసిన డేట్ మనకి తెలుసా? తెలీదా? తెలిస్తే మనకి ఆన్సర్‌లో యూజ్ అవుతుంది. తెలియకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్స్‌కి మూవ్ కాండి. నెక్స్ట్ ఈ పీఎం స్కీమ్ గురించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఏమని? పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అనేది చిల్డ్రన్స్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ డ్యూ టు కోవిడ్-19 పాండమిక్. సో, మనకి ఇది ఐడియా ఉన్నా కానీ ఓకే, ఇది కరెక్టే. సో, అని తెలిస్తే మనకి నెక్స్ట్ స్టేట్మెంట్స్లో యూజ్ అవుతుందన్నమాట. సో, నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకోండి. ద పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ఇంటర్ ఏరియా ప్రొవైడ్స్ సపోర్ట్ టు చిల్డ్రన్ త్రూ కన్వర్జెంట్ అప్రోచ్, గ్యాప్ ఫండింగ్ ఫర్ ఎన్షూరింగ్ ఎడ్యుకేషన్, హెల్త్, మంత్లీ స్టైఫండ్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 14 years అని వచ్చారు. సో, ఇట్లా నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ నెంబర్స్ కరెక్టా కాదా అని మనం అలర్ట్‌గా చెక్ చేసుకోవాలి. ఓకే, 14 ఇయర్సా? 14 సంవత్సరాల నుంచి మనకి స్టైఫండ్ ఇస్తారా అని తెలుసుంటే ఓకే, లేకపోతే మూవ్ అవ్వండి. నెక్స్ట్, చైల్డ్ రిసీవ్స్ ఏ లంప్ సమ్ అమౌంట్ ఆఫ్ 10 lakhs ఆన్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18 years. ఇక్కడ కూడా మళ్ళీ నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ని జాగ్రత్త చూసుకోండి, కరెక్టా కాదా? 10 lakhs కాదా? 10 lakhs ఇస్తారా? లేదంటే ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో, మనకి 10 lakhs ఇస్తారా? లేదా? 18 years అప్పుడు ఇస్తారా? లేదా? సో, ఇది కూడా మనకి డెఫినెట్ నో అని ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పలేం, ఖచ్చితంగా నో అని చెప్పలేం. ఎప్పుడు చెప్పగలుగుతాం? మనకి ఫౌండేషన్ ఉంటే, మనకి ఆ స్కీమ్ గురించి డీటెయిల్స్ తెలుసుంటే మనం చెప్పగలుగుతాం. కానీ లాస్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ద చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ లీగల్ గార్డియన్, అడాప్టివ్ పేరెంట్స్ ఆర్ సింగిల్ అడాప్టివ్ పేరెంట్ డ్యూ టు కోవిడ్-19 పాండమిక్ ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ టు బెనిఫిట్స్ అండర్ ద స్కీమ్. సో, ఇది స్కీమ్లో ఒక ప్రొవిజన్ అనమాట. సో, మనకి ఇది చాలా జనరల్గా ఉంది. కోవిడ్-19లో పేరెంట్స్ని కోల్పోయిన వాళ్ళే కాదు, లీగల్ గార్డియన్, అడాప్టివ్ పేరెంట్స్ ఆర్ సింగిల్ అడాప్టివ్ పేరెంట్ని కోల్పోయినా కూడా మనకి కోవిడ్-19 పాండమిక్ టైంలో మనకి ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ పొందొచ్చు అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో, మనం ఈ స్టేట్మెంట్స్ అన్నీ చదివిన తర్వాత మనకి ఈ స్టేట్మెంట్లో మనకి కరెక్ట్ అనిపిస్తుంది. దీంట్లో కానీ నెంబర్స్ కానీ లేదంటే నెంబర్స్ అంటే ఏంటంటే ఫ్యాక్ట్స్ అనమాట. ఫ్యాక్ట్స్ ఉంటే కాన్సెప్ట్ ఉంటుంది. సో, పైనవన్నీ ఫ్యాక్ట్స్. మనకి ఈ స్కీమ్ లాంచ్ చేసిన డేట్ తెలిసి ఉండాలి, మనకి స్టైఫండ్ ఇచ్చే ఇయర్స్ తెలిసి ఉండాలి, లంప్ సమ్ ఎంత ఇస్తారో తెలిసి ఉండాలి. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అంటారనమాట. ఈ ఫ్యాక్ట్స్ మనకి తెలుసా తెలీదు? దీంట్లో మనకి లాజిక్లు మ్యాజిక్లు ఏమి ఉండవు. ఫ్యాక్ట్స్ తెలుసా తెలీదు అంతే. కానీ కాన్సెప్ట్ ఉన్నప్పుడు మనం డిడక్షన్ చేసుకోవచ్చు, లాజికల్ డిడక్షన్. సో, మనకి గవర్నమెంట్ వారు ఈ స్కీమ్ పెడుతున్నప్పుడు, పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ పెడుతున్నప్పుడు ఓన్లీ న్యాచురల్ పేరెంట్స్ లాస్ట్ అయిన వాళ్ళకే కాదు,
మనకి లీగల్ గార్డియన్, అడాప్టివ్ పేరెంట్స్, సింగిల్ పేరెంట్ వాళ్ళు కూడా మనకి ఈ పథకం ద్వారా వాళ్ళు లబ్ధి పొందొచ్చు అని అనుకున్నట్టయితే మనం అది న్యాచురల్గా మన కామన్ సెన్స్తో ఆలోచించినట్టయితే ఈ స్టేట్మెంటు కరెక్ట్ లాగా అనిపిస్తుంది. సో ఈ థర్డ్ స్టేట్మెంటు మనకి కరెక్ట్ అనమాట. కరెక్ట్ కాబట్టి మనకి ఇన్కరెక్ట్ అడిగాడు. సో థర్డ్ ఉన్నవన్నీ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అంటే సెకండ్, థర్డ్ ఎలిమినేట్ అయిపోతుంది ఆప్షను. మూడోది 2 and 3 ఓన్లీ అని ఉంది, అది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే మనం థర్డ్ అనేది మనకి కరెక్ట్ లాగా అనిపిస్తుంది కాబట్టి. సో ఫోర్త్ అనేది నన్ ఆఫ్ ది అబోవ్. అంటే నన్ ఆఫ్ ది అబోవ్ అంటే అన్నీ కరెక్ట్ అంటున్నాడు. సో మనకి 2 ఆప్షన్లు మిగిలాయి అనమాట. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఆన్సరు 1, 4లో ఉంటుంది. సో అయితే ఈ స్టేట్మెంట్ అన్నీ కరెక్ట్ అవుతాయి, లేదంటే లేదంటే అది నన్ ఆఫ్ ది అబోవ్ ఆన్సర్ అవుతుంది, లేదంటే ఆప్షన్ 1 అవుతుంది. 1 and 2 ఓన్లీ ఆన్సరు అవుతుంది అనమాట. సో మనం కాన్సెప్ట్ చూసుకుందాం. కాన్సెప్ట్ వచ్చి మనకి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ఉంది. ఇది లాంచ్డ్ బై హానరబుల్ Prime Minister of India on 29th May 2021 ఫర్ ద చిల్డ్రన్ అని ఇచ్చారు. సో ఇది ఫస్ట్ లైన్. ఈ లైన్ యాస్టీజ్గా మనకి ఫస్ట్ లైన్గా ఇచ్చారు. డేట్ అనేది చేంజ్ చేశారు. 11th March 2020 అని ఇచ్చారు, 2020 అని ఇచ్చారు. కానీ మనకి ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 29th May 2021. సో మనకి ఇది అనేది ఇన్కరెక్ట్. సో ఇన్కరెక్ట్ కాబట్టి మనకి ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి అది ఆన్సర్లో ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది 1 కానీ 2 కానీ అవుతుంది. 3 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, 4 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. మనకి 1 కానీ 2 కానీ ఉంటుంది. మనకి 3 అనే ఆన్సరు మనకి కరెక్ట్ అని అనుకున్నాం కాబట్టి అది కూడా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఆప్షన్ 1 అయిపోతుంది. లేదంటే మిగిలిన కూడా మనం చూసుకోవడం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ చిల్డ్రన్స్ హూ హ్యావ్ లాస్ట్ బోత్ ద పేరెంట్స్ ఆర్ లీగల్ గార్డియన్ ఆర్ అడాప్టివ్ పేరెంట్స్ ఆర్ సర్వైవింగ్ పేరెంట్స్ టు COVID-19 పాండమిక్ డ్యూరింగ్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 11th March 2020. సో ఈ డేట్ని మనకి ఫస్ట్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇదేంటి? ఇది స్కీమ్ లాంచ్ అయిన డేట్ కాదు, ఇది కట్ ఆఫ్ డేట్ అనమాట. ఇక్కడ 11th March నుంచి 2020 నుంచి చనిపోయిన వారికి పేరెంట్స్ బోత్ ద పేరెంట్స్ కానీ, లీగల్ గార్డియన్ కానీ, అడాప్టివ్ పేరెంట్స్ కానీ, సర్వైవింగ్ పేరెంట్ కానీ COVID-19 పాండమిక్ టైంలో చనిపోయి ఉంటే ఈ డేట్ తర్వాత నుంచి మనకి ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు అనేది. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనకి అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో లాంచ్ డేట్ రాంగ్ ఉంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అయిపోయింది. చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ లీగల్ గార్డియన్, అడాప్టివ్ పేరెంట్స్ ఆర్ సింగిల్ అడాప్టివ్ పేరెంట్ డ్యూ టు COVID-19 పాండమిక్ ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ టు బెనిఫిట్స్ అండర్ స్కీమ్. సో మనకి ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. మనకి ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఇది మనకి ఆన్సర్ చేయకూడదు. అంటే ఆప్షన్ 3 ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ 2 ఎలిమినేట్ అయిపోయింది. మనకి 4 కూడా కాదనుకున్నాం. ఎందుకని 4 ఎందుకు కాదు? మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కదా, లాంచ్ డేట్ రాంగ్ ఇచ్చారు కాబట్టి 4 అనేది కాదు. సో ఆన్సరు 1 అండ్ ఆప్షన్ 1 అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్ అనమాట. మనం అసలు సెకండ్ స్టేట్మెంట్ కూడా చూడకుండా మనం ఆన్సర్ చేయొచ్చు, దాన్ని కూడా మనం చూసుకున్నాం. సెకండ్ స్టేట్మెంట్ కూడా చూసుకుంటే మనం చదువుకుంటే ఇక్కడ మనకి ఇవన్నీ చైల్డ్ బెనిఫిట్స్, ఈ 10 lakhs సమ్ము అంతా ఉంది కదా. సో ఈ 10 lakhs సమ్ము, సపోర్ట్, బోర్డింగ్, లాడ్జింగ్ ఇవన్నీ ఈ స్కీమ్ కిందకి వస్తాయి అనమాట. స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి 20,000 ఫర్ చిల్డ్రన్ పర్ యానం ఫర్ ఆల్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి సోర్స్ వచ్చి పిఎం కేర్స్ ఫర్ children.in, దాంట్లో మనకి అఫిషియల్ వెబ్సైట్లో ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లంప్ సెంప్ అనేది మొత్తంగా 10 lakhs వస్తాయన్నమాట. మనకి రీచింగ్ 23 years ఆఫ్ ఏజ్ అన్నారు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 18 years అని ఇచ్చాడు. సో అది మనకి రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ 1 అనేది
కరెక్ట్ అవుతుంది. మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అనేవి రాంగ్ కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. సో తర్వాత మనకి పిఐబి వారిది ఉంటుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో డీటెయిల్డ్గా మనకి పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ లాంచ్డ్ ఫర్ సపోర్ట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ COVID-19 ఎఫెక్టెడ్ చిల్డ్రన్. ఇక్కడ మనం ఒకసారి చూసుకుందాం. హూ లాస్ట్ దేర్ పేరెంట్స్ అంటే న్యాచురల్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, లీగల్ గార్డియన్స్ అయి ఉండొచ్చు, అడాప్టివ్ పేరెంట్స్ ఎవరు లాస్ట్ అయినా కానీ మనకి COVID-19లో మనకి ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. మంత్లీ స్టైపెండ్ వస్తుంది ఎప్పుడు వన్స్ దే టర్న్ 18 years. కానీ మనకి స్టేట్మెంట్ అని ఏమి ఇచ్చారు, 14 years అని ఇచ్చారు. సో ఆ సెకండ్ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏంటి థర్డ్ స్టేట్మెంట్లో మనకి కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే లీగల్ గార్డియన్ కానీ అడాప్టివ్ పేరెంట్స్ చనిపోయినా కానీ మనకి ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు చూసుకోండి, ఈ క్వశ్చన్ మనకి నీట్గా వచ్చేస్తుంది. మనకి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిసి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని తెలిస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు ఆప్షన్ 1 అంటూ. అంటే ఈ స్కీమ్ అనేది లాంచ్ అయింది 2021లో అని తెలిస్తే చాలు. సో మనకి ఈ క్వశ్చన్ అనేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఒక సోషల్ ఇష్యూ తీసుకుంటున్నారు. ఆ సోషల్ ఇష్యూలో మనకి చైల్డ్కి సంబంధించింది మనకి వెల్ఫేర్ మెకానిజమ్స్, పబ్లిక్ పాలసీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మనకి చిల్డ్రన్కి సంబంధించినవి ఏ ఉన్నాయి దాని మీద క్వశ్చన్ అనమాట. సో పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ఎప్పుడు 2021లో లాంచ్ అయింది. మనకి అక్కడ 29th May అది మనకి రాంగ్ ఇచ్చారు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.